పూర్వజన్మలో మీరు చేసిన పనులు ఇప్పటికిప్పుడు మీకు అద్దంలో కనిపిస్తే మీరేం చేస్తారు? కాశీ నగరంలో ధర్మదాసు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, అబద్ధాలు చెప్పేవాడు కాదు, ఎవరినీ మోసం చేసేవాడు కాదు. అయినా సరే అతను ఏ పని చేసినా చివరి క్షణంలో విఫలమయ్యేది. వ్యాపారంలో బాగా నష్టపోయాడు. ఇంట్లో అనారోగ్యం, అప్పులు, ప్రతిరోజు ఒక కొత్త కష్టం. అయితే ఈ కష్టాలన్నీ భరిస్తూ అతను ఒకరోజు గంగానదీ తీరంలో ధ్యానం చేసుకుంటున్న ఒక మహర్షిని కలిసి, ఓ గురుదేవా, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా సరే నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలున్నాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ దివ్య అద్దంలో చూడు అని అనగానే ధర్మదాసు వెంటనే ఆ అద్దంలో చూశాడు. అంతే, ఒక్కసారిగా అద్దంలో తన పూర్వజన్మ కనిపించింది. ఆ జన్మలో అతను ఒక గొప్ప ధనవంతుడు. ఒక రైతు తన అప్పు తీర్చడానికి ఈ ధనవంతుణ్ణి గడువు అడిగాడు. కాని ఆ ధనవంతుడు కనికరించలేదు. ఆ రైతు భూమిని బలవంతంగా లాక్కున్నాడు. మరో జన్మలో ఆకలితో ఉన్న ఒక వృద్ధురాలు, బాబూ, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టయ్యా అని అడిగింది. అప్పుడు ఆ ధనవంతుడు నవ్వుతూ, అన్నం లేదు గిన్నం లేదు పో అని చెప్పి ఆ ముసలావిని బయటికి పంపించేశాడు. ఇలా ఎన్నో జన్మల్లో తను చేసిన ఘోరమైన పాపదృశ్యాలు చూసిన ధర్మదాసుకి కళ్ళంట నీళ్లు తిరిగాయి. వెంటనే తను పడుతున్న కష్టాలకి కారణం పూర్వజన్మ పాపాలేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి ప్రశాంతంగా నవ్వి, లేదు నాయనా, అలాగని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కర్మఫలం చాలా లోతైంది. కొన్ని ఫలితాలు మాత్రం గత జన్మతో ముడిపడి ఉండవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఈ జన్మలో నువ్వు అనుసరించే ధర్మం, దయ, సత్కార్యాలు నీ భవిష్యత్తును మార్చగలవు, కానీ నీ గతాన్ని మార్చలేవు. కానీ ఈరోజు నువ్వు చేసే మంచి పనితో రేపటి నీ భవిష్యత్తును మార్చుకోగలవు అని చెప్పగానే ఆ మాటలు ధర్మదాసు మనసుని మార్చేశాయి. ఆ రోజు నుండి అతను ఎవరైనా ఆకలితో ఉంటే భోజనం పెట్టేవాడు, అవసరమైన వారికి సహాయం చేసేవాడు, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అతని జీవితం మెల్లగా మారడం ప్రారంభమైంది. అప్పుడే అతనికి అర్థమైంది, మనిషిని కాపాడేది గతాన్ని తలుచుకుని బాధపడ్డం కాదని, ఈరోజు మనం చేసే సత్కర్మలే అని. ఒక వ్యక్తి కష్టాలకు పూర్వజన్మలో తను చేసుకున్న పాపాలే కారణమని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే వర్తమానంలో మనం చేసే మంచి కర్మలు మన భవిష్యత్తుని సానుకూలమైన దిశలో నడిపిస్తుందని హిందూ ధర్మం బోధిస్తోంది. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.